తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చనిపోవాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే బహిరంగ సభలు పెట్టి మరి ఈ విధంగా అయితే మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారంటే కేసీఆర్ గారిని రాజకీయంగా ఎదుర్కోలేకనే ఇలాంటి మాటలు అయితే మాట్లాడుతున్నారు. అదే కాకుండా కేసీఆర్ గారు ఇప్పటి వరకు ఎలాంటి సభలు పెట్టినా ఎలాంటి మీటింగ్స్ పెట్టినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ గారు ఒక్కసారి కూడా రేవంత్ రెడ్డి గారి పేరునైతే ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. అందుకోసమే రేవంత్ రెడ్డి గారు ఇలాంటి మాటలు అయితే మాట్లాడుతున్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఇదే విధంగా మాట్లాడుకుంటూ పోతే మళ్ళీ వచ్చే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేది చాలా కష్టమైతే అవుతుంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని విమర్శలు చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం ఇలాంటి మాటలు అయితే మాట్లాడడం లేదు. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మీరు కేసీఆర్ గారిని కానీ లేదంటే బీఆర్ఎస్ పార్టీని మీరు రాజకీయంగా మాత్రమే ఎదుర్కోవడానికి ప్రయత్నం చేయండి. ఇలాంటి మాట్లాడితే మాత్రం కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పవర్లోకి రావడం చాలా కష్టం అనేది అవుతుంది. అసలు రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు అనేది మీ అభిప్రాయం అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.